Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 967 points gain అయి 71,484 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 274 పాయింట్స్ గెయిన్ అయి 21,457 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 411 పాయింట్స్ గెయిన్ అయి 48,144 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మనం హోల్డ్ చేసిన స్టాక్స్ ఒకవేళ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే పెద్ద పర్ఫార్మెన్స్ ఇవాళ మన పోర్ట్ఫోలియోస్ చూపించుండో. మోస్ట్లీ మన పోర్ట్ఫోలియోస్ లో కొన్ని నెగిటివ్ లో కూడా ఉండిండొచ్చు. దానికి మెయిన్ రీజన్ ఇవాళ పెరిగింది మిడ్ క్యాప్స్ ఆర్ ఈవెన్ స్మాల్ క్యాప్స్ కాదు, భారీగా సెలెక్టెడ్ ఇండెక్స్ లు మాత్రమే పెరిగాయి. అందులోనూ ఐటీ ఇండెక్స్ దుమ్ము లేపిందని చెప్పాలి. వాట్ ఆ ర్యాలీ! లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో ఆల్మోస్ట్ 13 డిసెంబర్ లో నుంచి చూస్తున్నప్పుడు మోర్ దెన్ 10% నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పెరిగింది. ఈ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పెరగడం కారణంగా నిఫ్టీకి ఇక్కడ ఒకసారి ఇవాళ కాంట్రిబ్యూషన్ ఒకసారి చూడండి. ఇవాళ పెరిగిన నిఫ్టీకి మార్నింగ్ ఒక పాయింట్ లో అయితే 130-140 పాయింట్స్ నిఫ్టీ పెరిగినప్పుడు ఏకంగా 80-90% అన్ని పాయింట్లు పెరగడానికి మెయిన్ రీజన్ ఐటీ స్టాక్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ 3 స్టాక్స్ కారణంగానే మెజారిటీ వాళ్ళ నిఫ్టీ ర్యాలీ అయింది. దీని రిలేటెడ్ గా రీజన్ మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ స్టాక్స్ ని ఫోకస్ చేయండి అని చెప్తున్న దాంట్లో కూడా 4 సెక్టార్స్, అందులో ఐటీ, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ అండ్ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా మిస్ అయింటే ఆ లాజిక్ ని కూడా మీరు నిన్నటి వీడియోలో చూడండి. సో అది మళ్ళీ అగైన్ మనం మాట్లాడుకోవడంలో లాజిక్ లేదు కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. అసలు కేవలం ఐటీ ఇండెక్స్ లో వస్తున్న మూవ్ కారణంగానే ఇవాళ నిఫ్టీ స్టార్టింగ్ సెషన్ లో స్ట్రాంగ్ గా మూవ్ అయింది. అండ్ లేటర్ బ్యాంక్ నిఫ్టీ కూడా జాయిన్ అయింది. బట్ అది ఆఫ్టర్నూన్ నుంచి అప్పటి వరకు ఏంటంటే ఓపెనింగ్ మంచిగానే రెసిస్టెన్స్ దగ్గరే అక్కడి నుంచి ఫాలో అవుతూ నిన్న ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడే సపోర్ట్ తీసుకుంటూ బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూవ్ కనిపించలేదు. బట్ లేటర్ ద ఫస్ట్ హాఫ్ మీన్స్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మూవ్ మనకి మార్కెట్ లో అరైజ్ అయింది. సరే చెప్పండి, డెఫినెట్ గా ఉంటుంది కదా ఇంత పెరిగింది మార్కెట్ పడదా అని. ఫ్రెండ్స్, నేను రీసెంట్ డేస్ లో కంటిన్యూస్ గా మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ గా మాట్లాడుతూ ఉండడానికి మెయిన్ రీజన్ ఏదో జస్ట్ నేను పొజిషన్స్ పెట్టుకున్నానో, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నానో, లేకపోతే మార్కెట్ పెరిగితే నాకు లాభాలు రావాలనో దీని రిలేటెడ్ రీజన్ కానే కాదు. దీని రిలేటెడ్ గా ఉన్న స్ట్రాంగ్ రీజన్స్ ని నేను రీసెంట్ టైమ్స్ లో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. మేబీ మీరు ఆ మాటలకి కన్విన్స్ అవ్వకపోతుంటే ఇవాళ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ డేటాని చూసిన తర్వాత అయినా ఈవెన్ ఈ పాయింట్ లో కూడా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా థింక్ చేయడానికి 1-2 సార్లు మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక నిచ్చెనలా స్ట్రైట్ గా ఏం వెళ్ళిపోదు. ఇలా వెళ్ళిన తర్వాత ఒక కన్సాలిడేషన్ అండ్ అలా వెళ్తున్నప్పుడు ఇంకొకసారి కూడా మార్కెట్ లో ఫాల్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ మీన్స్ మార్కెట్ ఒకసారి డిప్ అయినా సరే ఓవరాల్ గా స్టిల్ మార్కెట్ స్ట్రక్చర్ బులిష్ గానే ఉంది. దానికి మనకి ఫస్ట్ ఇండికేషన్ ప్రైస్ యాక్షన్ లో కనిపించాలి. అలా కనిపించట్లేదు. అట్లీస్ట్ ప్రైస్ యాక్షన్ కాదు, ప్రైస్ యాక్షన్ మనల్ని ట్రాప్ చేస్తుంది, బుల్ ట్రాప్ చేస్తుంది, మనం ట్రాప్ అయిపోతాం, నెక్స్ట్ మార్కెట్ భారీగా పడిపోతుంది అనుకోవడానికైనా మన దగ్గర మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా కూడా ఫ్యాక్టర్స్ ఉండాలి. అవేవి కూడా మార్కెట్ ని ప్రెసెంట్ నెగిటివ్ గా చూపించట్లేదు. ఫస్ట్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న ఫ్యాక్టర్స్ గురించి మొదట మాట్లాడుకుందాం. తర్వాత నేను మీకు ఇంకొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని షేర్ చేస్తాను. ఫస్ట్ ది రెసెషన్ అనుకున్నాం, అలాంటిది ఏం జరగలేదు. గ్లోబల్ అన్సర్టనిటీస్, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండేవి, అవి కూడా క్లియర్ అయ్యాయి. అండ్ వడ్డీ రేట్లు పెంచుతున్న ప్రతిసారి గ్లోబల్ ఎకానమీ అండ్ ఇంక్లూడింగ్ మన ఇండియన్ ఎకానమీతో సహా ఎవరి జీడిపిలు కూడా ఫాల్ అవ్వలేదు. స్ట్రాంగ్ జాబ్స్ డేటా, మాన్సూన్స్ పరంగా ఇంపాక్ట్ క్రియేట్ అయిన ఆగస్ట్ లో అది సెప్టెంబర్ లో కవర్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మాట్లాడుకునేటువంటి బిగ్ ట్రిగ్గర్స్, ఇప్పటి వరకు మాట్లాడుకుంది చిన్న ఫ్యాక్టర్స్, దానికి ఇంత పెరగాల్సిన నీడ్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జనరల్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటుందేమో అని మార్కెట్ లో ఉన్న భయాల్ని రీసెంట్ ఎలక్షన్స్ తొలగించాయి. అండ్ వడ్డీ రేట్లు ఎప్పుడు కట్ చేస్తారు, మేలోనా, మార్చ్ లోనా, లేకపోతే ఆగస్ట్ లో అని ఉన్న ఒక క్వశ్చన్స్ అన్నిటికీ ఫెడ్ వాళ్ళు మేమంత దూరం ఏం కాదు, నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ లోనే కట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నామని ఎలా చేసిన స్టేట్మెంట్స్, ఎలక్షన్స్ అండ్ ఫెడ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, ఈ రెండు కూడా మార్కెట్ ఒక బిగ్ వేలో అప్ సైడ్ కి అయితే పుష్ చేస్తూ ఉంది. ఇంకెంత వెళ్తుంది, ఇక్కడతో ఆగదా ఆర్ బిగ్ ఫాల్ అవ్వదా అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు మాట్లాడుకొని ఈ డేటాను ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే 2023 ఆగస్ట్ లో ఎఫ్ఐఎస్ ఎంత పెద్ద మొత్తంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు, 20,000 కోట్ల దగ్గరగా, సెప్టెంబర్ లో 26,000 కోట్ల దగ్గరగా, అక్టోబర్ లో 29,000 కోట్ల దగ్గరగా. సో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పోర్షన్స్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి డబ్బులు అయితే తీసుకెళ్లిపోయారు కదా. మరి నవంబర్ లో ఎంత తీసుకొచ్చారు, 7,000 crores దగ్గరగా. అండ్ డిసెంబర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఎంత తీసుకొచ్చారు, 20,000 కోట్ల దగ్గరగా. సో అట్లీస్ట్ 20,000 కోట్ల దగ్గరగా వాళ్ళు తీసుకొచ్చిన డిసెంబర్ లో వస్తున్న మనీ మొత్తం మనం ఆగస్ట్ మంత్ లో వాళ్ళు చేసిన సెల్లింగ్ తో బ్యాలెన్స్ చేసేసిన, మరి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో చేసిన ఆ సెల్లింగ్ పరిస్థితి ఏంటి, ఆ వెళ్ళిన డబ్బులు ఇంకా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి రానట్టే కదా, మీన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన డబ్బులే కదా, మరి ఇంకా మన మార్కెట్స్ లోకి అయితే రాలేదు కదా. సరే, ఈ 7,000 crores ని ఈ సెప్టెంబర్ నుంచి అండ్ అక్టోబర్ లో ఉన్న కొంత నుంచి తీసేస్తున్నా సుమారు 48,000 కోట్ల దగ్గరగా ఈ రీసెంట్ నెలల్లో ఎఫ్ఐఎస్ చేసిన సెల్లింగ్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి తిరిగి రా
రావాలి. సరే మీరు ఇంత చెప్తున్నారు, మేము అలానే మా పోర్ట్ఫోలియో స్టాక్స్ ని హోల్డ్ చేస్తాం, లేదంటే ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేస్తాం. సడన్ గా మార్కెట్ ఒక 300, 400 ఆర్ 500 పాయింట్స్ పడిపోతే మీరు ఇన్ని లాజిక్స్ చెప్పి మార్కెట్ పడిపోతే అప్పుడు మేము నష్టపోతున్నట్టు కదా, మేము మార్కెట్ లో ట్రాప్ అవుతున్నట్టు కదా. సరే మీరు అన్న పాయింట్ ని మనం వ్యాలిడ్ గా చూద్దాం. మరి ఇక్కడ నుంచి ఒక 400, 500 పాయింట్స్ మార్కెట్ పెరిగితే అక్కడ మీరు ట్రాప్ అవుతున్నట్టే కదా. సో పడుతుంది అని మీరు అనుకోవడానికి, ఆ సైడ్ తీసుకోవడానికి నేను లాజిక్ అడుగుతున్నాను అంతే. నేనేం అలా థింక్ చేయొద్దనట్లేదు. నిజంగా మీకు ఒక లాజిక్ ఉందనుకోండి, దాని రిలేటెడ్ గా ఒక ఫ్యాక్టర్ ఉందనుకోండి, డెఫినెట్ గా మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. నేను పాజిటివ్ సైడ్ చూడడానికి లాజిక్స్ చెప్తున్నది. ఇంత పెరిగాక యూజువల్ గా ఎవరికి కంఫర్ట్ ఉండదు ట్రేడింగ్ పరంగా బులిష్ గా చూడడానికి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయడానికి. ఆ పోర్ట్ఫోలియోస్ ని కొత్తగా వచ్చిన బిగినర్స్ అయితే ఇంత పెరిగింది కదా, ఇంకెంత పెరుగుతుందో ఎగ్జిట్ అయిపోదాం, పడ్డాక కొందాం, లేకపోతే మార్కెట్ కొంత డిప్ అయ్యాక కొందాం. ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు మోస్ట్లీ, మనం చాలా సార్లు ఛానల్లో కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్ లో సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి అది మంచి గెయిన్స్ ఉంటుండడం, ఎగ్జిట్ అయిపోదాం అని ప్రయత్నిస్తుంటారు. ఇఫ్ మార్కెట్ ఇంకొక 400, 500 పాయింట్స్ పెరిగిన తర్వాత అయినా అంత హైయర్ లెవెల్స్ లో మీరు ఆ ఇండెక్స్ ఫండ్స్ రిలేటెడ్ గా ఉంటున్నా ఎన్ఏవిస్ చూసి మీరు ఇన్వెస్ట్ మళ్ళీ చేయగలరా? అది నా క్వశ్చన్. మార్కెట్ మీరు పడడానికి పాసిబిలిటీ ఎలా అయితే ప్రైస్ యాక్షన్ పరంగా చూస్తూ లాజిక్ ని ఫైండ్ అవుట్ చేస్తుంటారో, ఇంత పెరిగింది ఎప్పుడు మార్కెట్స్ ఇలానే వెళ్ళిపో ఒక దగ్గర కరెక్ట్ అవ్వాలని ఎలా అయితే ఆలోచిస్తారో, ఉంటున్న అదర్ డేటాను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని మార్కెట్ పెరగడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని అట్లీస్ట్ 50% అయినా మనం కన్సిడర్ చెయ్యాలి. అలా లేకపోతే ఈ బుల్ మార్కెట్ లో మీరు ఒక రాంగ్ అంటే ఒక చిన్న రాంగ్ కూడా కాదు, ఒక పెద్ద రాంగ్ మీ పోర్ట్ఫోలియోస్ ఆర్ ఎస్ఐపిస్ పరంగా అండ్ ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా పెద్ద ట్రాప్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. బికాస్ ఏ మాత్రం కన్విక్షన్ లేకపోతున్నా, ఇక్కడ చూడండి ప్రతిసారి మార్కెట్ పెరుగుతున్న ప్రతిసారి, ఒక డిప్ ఇస్తున్న ప్రతిసారి బుల్లిష్ కన్విక్షన్ లేకపోతే ఈ డిప్స్ లో ఇంకా మార్కెట్ పడిపోతుందిలే అని చెప్పి పుట్స్ ని కొనడం, కాల్స్ ని సెల్ చేయడం చేస్తే మార్కెట్ ఎంత హెవీగా ట్రాప్ చేసింది. ఆర్ పడుతున్న ప్రతిసారి ఒక 100, 150 పాయింట్స్ పడుతున్న ప్రతిసారి ఇంకా మార్కెట్ ఫాల్ స్టార్ట్ అయిందని వెంటనే పోర్ట్ఫోలియోస్ ని సెల్ చేయడం, లేకపోతే నిఫ్టీని షార్ట్ చేయడం, ఇంకేదైనా ఇతర యాక్టివిటీ చేస్తే మార్కెట్ అగైనెస్ట్ గా మార్కెట్ ఎంతలా ట్రాప్ చేస్తుంటుంది. ఇలా మీరు ట్రాప్ లోకి వెళ్ళకూడదంటే ఎందుకు మార్కెట్ పెరుగుతుందన్న దాని రిలేటెడ్ గా న్యూట్రల్ మైండ్ సెట్ తో చూడాలి. బులిష్ కాదు, బేరిష్ కాదు, న్యూట్రల్ మైండ్ సెట్. అండ్ నా థీమ్ కూడా ఒకటే, మార్కెట్ ఇలానే వెళ్ళిపోదు. మీన్స్ ఇలా 22,000, 25,000, 30, 50 ఇలా ఏం వెళ్ళిపోదు. ఒక దగ్గర ఆగుతుంది, ఒక 400, 500 పాయింట్స్ కరెక్ట్ అవుతుందేమో, కానీ అది ఇక్కడి నుంచి కరెక్ట్ అవుతుందా, ఇంకొక 700, 800 పాయింట్స్ పెరిగాక కరెక్ట్ అవుతుందా? డిఫరెన్స్ ఉంది కదా. నేను 19,130 ఉన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఏముంది మార్కెట్ పెరిగిపోయాక నేను అక్కడ మాట్లాడాను ఇక్కడ మాట్లాడాను అంటారు అంటే 1142 న్యూస్ వీడియో చూడండి. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అక్కడి నుంచి ఉన్న ప్రతి న్యూస్ వీడియోలో మీ స్టార్టింగ్ మార్కెట్ అనాలిసిస్ చూడండి. ఏ ఒక్క రోజైనా మీకు మార్కెట్ అనాలిసిస్ లో జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ నుంచి మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంది అనడం కానీ, ఆర్ నేను బుల్లిష్ గా లేను బేరిష్ గా మారానని చెప్పడం కానీ ఎక్కడైనా చేశానా? ఒకే ఒక్క దగ్గర న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాను. 1 వీక్ పాటు మార్కెట్ న్యూట్రల్ లోనే ఉంది. వన్స్ బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ బుల్లిష్ స్టాండ్ కి షిఫ్ట్ అయ్యాను. ఇలా నా వ్యూ ని ఓపెన్ గా షేర్ చేయడానికి కూడా మెయిన్ రీజన్, ఎక్కడ మార్కెట్ జస్ట్ పెరిగిందని ఒక థీమ్ తో, జస్ట్ ఆ ఒక్క ఫ్యాక్టర్ తో మార్కెట్ కి అగైనెస్ట్ గా వెళ్లి ట్రేడింగ్ పరంగాను అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగాను రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని నా మైండ్ లో కొన్ని ఉన్నాయి. అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ కి వెళ్లి మార్కెట్ అగైన్ కన్సాలిడేషన్ ఆర్ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి, పొజిషనల్ గా ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉందని. కానీ నేను ఇప్పుడు ఆ లెవెల్స్ ని చెప్తే అదొక టార్గెట్ ఇస్తున్నట్టు ఉంటది. ఓకే అంటే ఇక్కడ మనం బై చేసి నెక్స్ట్ అంత వెళ్ళాక సెల్ చేయొచ్చా అని నాకు తెలియదు నిజంగా వెళ్తుందా లేదా అని. అక్కడికి వెళ్ళొచ్చు, లేదా అంతకంటే ముందే ఆగిపోవచ్చు, ఆ లెవెల్స్ కంటే కూడా హైయర్ సైడ్ కి మార్కెట్ వెళ్తూ ఉండొచ్చు. కానీ నా అజంప్షన్ ఒక దగ్గరికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతుందని. ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఛానల్లో డిస్కస్ చేస్తాను, నేను రేంజ్ బౌండ్నెస్ కి మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా అగ్రెసివ్ గా బులిష్ గా ఉంటే ఈ పాయింట్స్ లో జాగ్రత్త అని నేను ఖచ్చితంగా మార్కెట్ లో నా వ్యూ ప్రకారం నేను నా ఒపీనియన్ ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఇవాల్టి ప్రైస్ యాక్షన్ మార్కెట్ పరంగా ఉంటున్న ఆల్ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా ట్యాగ్ చేస్తూ ఉంటే మార్కెట్ ని ఈ పాయింట్ కూడా నెగిటివ్ గా చూడడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అంటూ కనిపించట్లేదు. ఒక పని చేయండి, ఎవరైనా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూద్దాం అనుకుంటుంటే డైలీ బేసిస్ తో అయినా స్టాప్ లాస్ ని చూడండి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ బిలో క్లోజ్ అయిన తర్వాత, ఏ క్యాండిల్ అయినా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ బిలో క్లోజ్ అయిన తర్వాత దెన్ అప్పుడు థింక్ చేయండి మార్కెట్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా ఆలోచించాలా లేదా అని. టిల్ దెన్ మీకు కంఫర్ట్ లేకపోతే నెగిటివ్ సైడ్ అయితే పొజిషన్స్ ని తీసుకోవద్దు. మీన్స్ నెగిటివ్ ఇన్ ద సెన్స్ మార్కెట్ ట్రెండ్ కి అగైనెస్ట్ గా పొజిషన్స్ తీసుకొని ట్రాప్ అవ్వద్దు. అండ్ ఈ డేటా పాయింట్ ని బట్టి మీకు అర్థమైండాలి ఎంత మనీ బయటికి వెళ్ళింది అండ్ ఎంత మనీ లోపలికి రావాలి అని. మరి అంతకు ముందు వచ్చిన డబ్బుల పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చిన డబ్బులు ఇప్పుడు వెళ్ళింది అనుకుంటాం, అలా కాదు. బికాస్ ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో మీరు గమనిస్తే మల్టిపుల్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గ్లోబల్ గా. అండ్ ఆ టైమ్స్ లో యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ పడుతున్నప్పుడు డిఐఎస్ బై చేస్తూ వచ్చారు. మీరు గమనించండి, ప్యారలల్ గా డిఐఎస్ బై చేస్తూ వచ్చారు, సెల్ చేసింది ఎఫ్ఐఎస్. ఆ టైంలో నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అంతకు ముందు మార్కెట్ లోకి వచ్చింది నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ టైమ్స్ లో మార్కెట్స్ పెరిగాయి. కానీ నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేసినప్పుడు మార్కెట్ పడలేదు. బికాస్ ఆఫ్ అవర్ మనీ, మన డిఐఎస్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ వీళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళిన మనీ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసింది. అది ఎవరి మనీ? రీటైలర్స్ మనీ. ఈవెన్ అంతా వాళ్ళు సెల్ చేస్తున్న మార్కెట్
మార్కెట్ స్టేబుల్ గానే ఉంది అండ్ జస్ట్ ఇప్పుడు వాళ్ళు రిటర్న్ అవడానికి ప్రయత్నిస్తే మార్కెట్ ఎక్కడికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని మార్కెట్ కే వదిలేయాలి. నేను కూడా డిసైడ్ చేయట్లేదు ఇక్కడ వరకు వెళ్తుంది అక్కడ వరకు వెళ్తుంది. నేను వెయిట్ చేస్తున్నాను మార్కెట్ లో ఒక డీసెంట్ ఫాల్ వస్తే లేకపోతే ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో వెళ్ళి మార్కెట్ లో వీక్నెస్ కనిపిస్తే నేను కూడా ఛానల్లో చెప్పాలని చూస్తున్నాను. మార్కెట్ వీక్ అయింది, ఇక్కడ బుల్స్ ఆర్ బులిష్ గా ఉంటున్న వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. మార్కెట్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ కొంత వీక్ అయిందని, బట్ అలా నాకు కనిపించట్లేదు కాబట్టి నేను డైలీ బేసిస్ తో కూడా బులిష్ గానే ఉంది అని న్యూట్రల్ మైండ్ సెట్ తో చెప్తున్నాను. కాబట్టి ట్రెండ్ కి అగైనెస్ట్ గా వెళ్ళి మార్కెట్ లో ట్రాప్ అయ్యే ప్రయత్నం దయచేసి బిగినర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే పుట్ ప్రీమియమ్స్ బాగా పడిపోయి ఉంటాయి, కాల్స్ మీకు పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కాల్స్ ని సెల్ చేద్దామా, పుట్స్ ని బై చేద్దామా, మార్కెట్ లో కొంత అడ్వెంచర్ ప్లాన్ చేద్దామా అనుకుంటుంటే ఇవాళ వచ్చిన లాస్ట్ 1 hour మూవింగ్ జస్ట్ అలా మైండ్ లో ఉంచుకోండి. ఇది కొనింది ఎవరు, రీటైలర్సా లేకపోతే చిన్న చిన్న పీపుల్ అయింటారు అనుకుంటున్నారా? పెద్దవాళ్ళు ఒక ఫ్లో లో వెళ్తున్నారు, వాళ్ళకి అగైనెస్ట్ గా వెళ్ళి మనం ఏం ప్రూవ్ చేసుకోవాలి? మీకు నిజంగా కంఫర్ట్ లేకపోతే పక్కన ఉండండి, కానీ పక్కన ఉండండి, సైడ్ వేస్ లో ఉండండి, న్యూట్రల్ గా ఉండండి, వితౌట్ ఎనీ పొజిషన్. మీకు కంఫర్ట్ అనుకున్నప్పుడే మార్కెట్ లోకి రండి. ఏదైనా కన్ఫర్మేషన్ మార్కెట్ లో మీకు వీక్ గా అనిపించినప్పుడే మార్కెట్ లో నెగిటివ్ గా తీసుకోండి, కానీ టిల్ దెన్ వెళ్తున్న బులిష్ మూవ్ కి అగైనెస్ట్ గా ప్లే చేయాలని చూడొద్దు. అండ్ మనం చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్పేస్ లో మనకి ర్యాలీ ఇంకా పెండింగ్ లో ఉందని. నిఫ్టీ ఆల్మోస్ట్ 17-18% దగ్గరగా పెరిగింది, వెరాస్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా 11% పెరిగింది ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అలా చూస్తున్నా కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఓవర్ గా అయితే మూవ్ ఏం అయిపోలేదు. ఇన్ఫాక్ట్ ఐటీ ఇండెక్స్ లు లేకపోతే నిఫ్టీ పెరిగినట్టు కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీలో మూవ్ ఏం రాలేదు. అండ్ ఫెడ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎలాగో ఐటీస్ కి పాజిటివ్, అవి ఎలాగో మూవ్ అవుతూ ఉంటాయి, నిఫ్టీని స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి. కంబైన్డ్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవడం స్టార్ట్ చేసిందంటే మాత్రం నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఒక గుడ్ అప్ సైడ్ మూవ్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. స్టిల్ ఇంకా కూడా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎంత పెరిగాయో అందులో హాఫ్ కూడా, ఇంకా చెప్పాలంటే 1/3 కూడా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. ఎప్పుడు లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఒకటిగా పెరగవు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ పెరుగుతాయి. బట్ కొన్నిసార్లు సైకిల్స్ చేంజ్ అవుతాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంత కన్సాలిడేట్ అయి లార్జ్ క్యాప్స్ కూడా కొంత ర్యాలీని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది ప్రెసెంట్ జరుగుతున్న సినారియో. ఈ మొత్తం సినారియోలో అప్కమింగ్ డేస్ లో కూడా మోస్ట్లీ మీకు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ తో పోలిస్తే లార్జ్ క్యాప్ స్పేస్ లోనే స్ట్రాంగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. దానికి మెయిన్ రీజన్ చెప్పాను కదా, ఎఫ్ఐఎస్ ఒక డబ్బులు మార్కెట్స్ లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడు ఎఫ్ఐఎస్ స్మాల్ క్యాప్స్ ని, మిడ్ క్యాప్స్ ని చేస్ చేయరు. జస్ట్ వాళ్ళ పోర్షన్ ఉంటుంది, వాళ్ళు ఏం జీరో అక్కడ ఏం పెట్టరు మనీ. నేను అసలు మనీయే పెట్టరని చెప్పట్లేదు, బట్ వాళ్ళ మెజారిటీ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ లో ఉన్న లార్జ్ క్యాప్ ఆర్ లీడర్స్ లోకే వెళ్తుంటాయి. కాబట్టి ఆన్ అప్కమింగ్ డేస్ మీకు ఐటీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఈవెన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో కానీ లార్జ్ క్యాప్ స్పేస్ ఆర్ టాప్ ప్లేయర్స్ రిలేటెడ్ గానే మనకి మూవ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ మూవ్ లో మనం ఏ స్టాక్స్ ని ఫోకస్ చేయాలి, ఏ సెక్టార్స్ ని ఫోకస్ చేయాలి, దాని రిలేటెడ్ గా ఉన్న లాజిక్ ఏంటి, అండ్ ఇప్పుడు పెరుగుతున్న ఐటీ స్టాక్స్ ఎప్పుడు మనకి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది, అది ఆపర్చునిటీగా తీసుకోవాలా లేదా, ఈ మొత్తం డేటా కూడా నేను నేటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పాసిబిలిటీ ఉంటే చూడండి. అండ్ మార్కెట్ పరంగా నా వ్యూ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అండ్ కంబైనింగ్ ఆల్ డేటా నాకు బులిష్ గానే ఉంది. ఎస్, నాకు కూడా కొంత కంఫర్ట్ లేదు, మార్కెట్ ఇంత పెరిగింది కదా, కొంత కరెక్ట్ అయితే బాగుంటుంది, ఇది నా మైండ్ లో కూడా ఉంది. కానీ అది జరగకుండా ఉంటే, అది జరగాలని నేనే బలవంతంగా పుట్స్ ని బై చేయడం, కాల్స్ ని సెల్ చేయడం, లేకపోతే మార్కెట్ కి ట్రూగా అగైనెస్ట్ గా వెళ్ళిపోయి నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకోవడం చేసి రియల్లీ మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలనా? నేనైతే అవ్వలేను. ఆ విషయం నాకు క్లారిటీ ఉంది. కాబట్టి నాకు కంటికి కనిపించేంత వరకు, ఆ డేటాస్ నా ముందుకు వచ్చేంత వరకు కూడా నేను మార్కెట్ పరంగా బులిష్ గానే ఉంటున్నాను. అండ్ మీకు కూడా స్ట్రాంగ్ లాజిక్ అపార్ట్ ఫ్రమ్ ప్రైస్ యాక్షన్, జస్ట్ పెరిగిపోయింది పడాలి అని ఒక సెల్ఫ్ అజంప్షన్ కాకుండా ఇంకేదైనా ఫ్యాక్టర్స్ ఉంటే మీ ఓన్ గా థింక్ చేయండి. కానీ లేదంటే మార్కెట్ కి అగైనెస్ట్ గా వెళ్తే, ఇన్ని సార్లు చెప్తున్నా అంటే గుర్తుంచుకోండి, ఏదో ఒక టైంలో మీరు టెంప్ట్ అయ్యి అగైనెస్ట్ గా వెళ్తారనే ఒక ఉద్దేశంతోనే చెప్తున్నాను. దయచేసి మీకు డేటా పాయింట్స్ కనిపించకుండా ఆ పని మాత్రం చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉన్న డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మీకు థంబ్నెయిల్ లో అట్రాక్టివ్ స్టాక్స్ లిస్ట్ అని పెట్టాను కదా. రీసెంట్ టైమ్స్ లో కొత్తగా మనకి మార్కెట్స్ లో ఎన్ఎఫ్ఓస్ లాంచ్ అవుతున్నాయి. మార్కెట్ ఎప్పుడు బులిష్ గా, ఎప్పుడు బాగా పెరిగిపోతున్నా మార్కెట్ లోకి స్టాక్స్ ని అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని కొనడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి కొత్త కొత్త ఎన్ఎఫ్ఓస్, న్యూ ఫండ్ ఆఫరింగ్స్ కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి. అండ్ ఈ సందర్భంలో అంటే 2023 హాఫ్ నుంచి వస్తున్న ఎన్ఎఫ్ఓస్ లో లైక్ కొన్ని పర్టికులర్ సెక్టార్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఆర్ మల్టీ క్యాప్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇన్నోవేషన్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ థీమ్స్ తో వస్తున్న ఫండ్స్ లో ఫండ్ మేనేజర్స్ రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ ని పిక్ చేసుకున్నారనేది మనం ఒకసారి స్క్రీన్ పైన గమనించవచ్చు. హెచ్డిఎఫ్సి ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో టాప్ 10 హోల్డింగ్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. అండ్ యూటీఐ ఇన్నోవేషన్ ఫండ్ వాళ్ళు మోస్ట్లీ టెక్నాలజీ, ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్, ఏవైతే హై గ్రోత్ కి స్కోప్ ఉంటుందో వాటి రిలేటెడ్ గా యూటీఐ వాళ్ళు లాంచ్ చేసిన ఈ ఇన్నోవేషన్ ఫండ్ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ ని వాళ్ళు పిక్ చేసుకున్నారు, టాప్ లో హోల్డింగ్ ప్రకారం చూస్తే ఏ టాప్ లో ఉన్నాయనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఎడిల్వైజర్స్ మల్టీ క్యాప్ ఫండ్ రిలేటెడ్ గా హోల్డింగ్స్, డబ్ల్యూఓసి బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్,
BNP Paribas స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంటమ్ స్మాల్ క్యాప్ ఫండ్, హీలియస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కొటాక్ కన్సంప్షన్ ఫండ్ అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ లో ఏ స్టాక్స్ ని వీళ్ళు పిక్ చేశారనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నిటిని చూసి మనం ఏం తెలుసుకోవాలి, ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఈ ఫండ్ లో ఏ స్టాక్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలండి, ఏవి హైయర్ వెయిటేజ్ ఇవ్వాలి. అన్ని స్టాక్స్ హండ్రెడ్స్ లో ఉంటాయి ఫండ్స్ లో, కానీ హైయర్ వెయిటేజ్ ఇస్తున్నారంటేనే ఇవి కొంత స్టేబుల్ గా ఉంటాయి. టూ మచ్ వోల్టైల్ గా మూవ్ ఆర్ వాళ్ళకి హై కన్విక్షన్ ఉంటేనే హై వెయిటేజ్ ఇస్తారు. కాబట్టి మీరు చూడాలనుకుంటున్న సెక్టర్ ఆర్ థీమ్ ఆర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్పేస్ లో ఫండ్ మేనేజర్స్ ఒక థింకింగ్ ఎలా ఉంది, ఏ స్టాక్స్ లో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న డేటాని నేను ఇక్కడ మీకు ప్రెజెంట్ చేశాను. మేబీ ఇది మీకు వీడియోలో చూస్తూ ఉంటే కొంత క్లారిటీ లేకపోతూ ఉండొచ్చు. ఐ మీన్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు జరుపుకోవడం ఇట్లా ఇబ్బంది అవుతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా నేను ఒక పీడిఎఫ్ లో వేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు మన గ్రూప్ లోకి వెళ్ళి ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకున్న ఈ స్టాక్స్ అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మీరు ట్రాక్ చేయాలనుకుంటున్న సెగ్మెంట్ ఆర్ రిస్క్ రివార్డ్ ని బట్టి ఏ సెగ్మెంట్ లో మీరు చూడాలనుకుంటున్నారు ఆ సెగ్మెంట్ లో స్టాక్స్ ని స్టడీ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి మీరు ఫ్రీగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి. ఇది ఇవాళ ఎక్స్పైర్ అయిన సెన్సెక్స్ 70,800 కాల్ ఆప్షన్. అరౌండ్ 11 ఆ టైంలో సెన్సెక్స్ 71,000 కి బిలోనే ట్రేడ్ అవుతూ ఉంది. కానీ 70,800 కాల్ ఆప్షన్ మాత్రం డ్యూ టు టెక్నికల్ గ్లిచ్, వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, డ్యూ టు టెక్నికల్ గ్లిచ్ 900 వరకు వెళ్ళి టచ్ అయింది. సో జస్ట్ మీరు ట్రేడింగ్ టర్మినల్స్ లో ఇవాళ ఉన్న టర్మినల్స్ లో ఓపెన్ చేసి 70,800 ఇవాళ ఎక్స్పైర్ అవుతున్న సెన్సెక్స్ కాల్ ఆప్షన్ యాడ్ చేసి హై అండ్ లో ఒకసారి గమనించండి. హై ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది. ఇది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే లెట్స్ సే ఏ పాయింట్ లో అయినా ఈ ఆప్షన్ ని సెల్ చేసి 300 దగ్గర 200 దగ్గర ఎక్కడొకరి దగ్గర సెల్ చేసి డబుల్ ట్రిపుల్ ఆర్ అంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టి ఉంచుదాం. జస్ట్ అలా ఒక నేమ్ సేక్ కోసం అలా ఉంచుదాం సిస్టమ్ లో స్టాప్ లాస్ అని పెట్టి ఉంచితే ఖచ్చితంగా ఆ స్టాప్ లాస్ ఈ రోజు మీకు ట్రిగ్గర్ అయ్యేది. మీకు ట్రిగ్గర్ అయ్యి లాస్ చూపించి అసలు ఏం జరిగిందని చూసే లోపు మళ్ళీ అది నార్మల్ ప్రైస్ లోనే ట్రేడ్ అయ్యేది. కాబట్టి ఈ రీసెంట్ డేస్ లో కూడా ఇది నేను మీకు చాలా సార్లు చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు స్క్రీన్ ముందుండి కొంత యాక్టివ్ గా ట్రాక్ చేస్తూ ఉండగలరంటే ఓకే. ఆ టైంలో మీరు స్టాప్ లాస్ ని మైండ్ లో ఉంచి వస్తున్నప్పుడు ఇమీడియట్ గా మాన్యువల్ గా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేసినా ఓకే. కానీ ఇలా సిస్టమ్ లో మీరు డబల్ ట్రిపుల్ ఆర్ అంతకంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టినా ఆర్ ఈవెన్ నియర్ గా పెట్టినా కూడా కొన్నిసార్లు స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అది స్కిప్ అవుతుంది. లెట్స్ సే మీరు 25 లో అమ్మి 50 స్టాప్ లాస్ పెట్టారనుకోండి, సెల్ చేసింది 25 లో, పెట్టిన స్టాప్ లాస్ 50 లో. కానీ ఇలాంటి టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆర్ ఫ్యాట్ ట్రేడ్ వల్ల అది 200, 300 కి వెళ్ళింది అనుకోండి, మీరు పెట్టిన దగ్గరే స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని లేదు, పర్టికులర్ గా బిఎస్సి పరంగా. సో కాబట్టి బిఎస్సి, సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మాన్యువల్ గా మీరు స్క్రీన్ ని చూడగలరు, స్టాప్ లాస్ మీ అంతటిగా మీరు మాన్యువల్ గా చేయగలరు అంటే ఓకే. కానీ ఎల్స్ ఈ రీసెంట్ డేస్ లో కూడా సిమిలర్ సినారియోనే మనకి ఈ సిస్టమ్ లో ఎదురైంది సెన్సెక్స్ రిలేటెడ్ గా. అగైన్ అనదర్ థింగ్, ఎన్ఎస్ఏ వాళ్ళు స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ ని తీసేశారు. ఇంకా బిఎస్సి రిలేటెడ్ గా ఇది కంటిన్యూ అవుతున్నట్లుంది. కాబట్టి ఈ రోజు కూడా ఇలాంటి ఒక ఫ్యాట్ ట్రేడ్ అయితే అక్కరైంది డ్యూ టు టెక్నికల్ గ్లిచ్ ఆర్ ఇందులో ఎవరు నష్టపోరన్న క్లారిటీ రావట్లేదు. కానీ లాస్ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇందులో. అండ్ వాల్యూమ్స్ కూడా కొంత సిగ్నిఫికెంట్ గానే కింద మనకి కనిపిస్తూ ఉన్నాయి. లైక్ దాని తర్వాత ఉంటున్న ఫ్లాట్ వాల్యూమ్స్ తో పోలిస్తే ఆ పర్టికులర్ పాయింట్ లో కొంత సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ డెవలప్ అయ్యాయి. కాబట్టి ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా సెన్సెక్స్ ఆర్ బిఎస్సి రిలేటెడ్ గా ఉన్న ఎఫ్ఎన్ఓ ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం మాన్యువల్ స్టాప్ లాస్ చేయగలిగితే చేయండి. లేదంటే ప్లీజ్ ఈ బిఎస్సి రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీని కంప్లీట్ గా మానేసేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. బయోకాన్ రిలేటెడ్ గా మార్కెట్ లోకి వచ్చిన స్పెక్యులేషన్ వీళ్ళ ఏపీఐ బిజినెస్ ని సెల్ చేయడానికి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని దాని రిలేటెడ్ గా బయోకాన్ వాళ్ళు క్లారిఫై చేశారు. వీళ్ళ ఏపీఐ బిజినెస్ ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్స్ రిలేటెడ్ గా ఎటువంటి ప్లాన్స్ రిలేటెడ్ గా వీళ్ళేం వర్క్ చేయట్లేదని, వాళ్ళ ఏపీఐ బిజినెస్ ఒక స్ట్రాటజిక్ బిజినెస్ సెగ్మెంట్, ఒక కీ గ్రోత్ డ్రైవర్ ఉండే బిజినెస్ కాబట్టి వాళ్ళేమి ఇప్పుడు అలాంటి థింకింగ్ లో లేరని ఇలా బయోకాన్ వాళ్ళు వాళ్ళ ఏపీఐ సెల్లింగ్ రిలేటెడ్ గా వచ్చిన స్పెక్యులేషన్స్ ని క్లియర్ చేశారు. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా పెరుగుతూ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఫైనాన్స్ చేస్తున్న స్టాక్ IREDA స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. ఐపీఓ అరౌండ్ 30 దగ్గరగా వచ్చింది, లిస్టింగ్ 50 దగ్గరగా జరిగింది. అండ్ లిస్ట్ అయిన పాయింట్ నుంచి ఇవాళ లోయర్ సర్క్యూట్ హిట్ చేశాక కూడా మోర్ దాన్ 100% రిటర్న్ ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసింది. సో ఇంతలా విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ వితౌట్ ఎనీ ఫండమెంటల్ స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు మోస్ట్లీ వాల్యుయేషన్స్ కూడా జస్టిఫై ఒక పాయింట్ లో అవ్వవు. కాబట్టి ఇలా కూల్ అయ్యే ప్రయత్నం ప్రైస్ పరంగా జరుగుతుంది. నెక్స్ట్ జీనస్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు వీళ్ళు స్మార్ట్ మీటర్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తున్నారని అండ్ వీళ్ళకి 1026 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తున్నది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా, ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ వీళ్ళకి వచ్చిన ఎంటైర్ ఆర్డర్స్ అన్నిటిని కలుపుకుంటే 16,185 crores దగ్గరగా ఉన్నాయని. అండ్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ ఆర్డర్ తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు
వాళ్ళు 20,000 crore మార్క్ ఆర్డర్ బుక్ ని కూడా క్రాస్ చేశారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కూడా 1374 crore ఆర్డర్ వ్యాగన్స్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి లభించిందనేలా అప్డేట్స్ అయితే ఎక్స్చేంజెస్ కి చేశారు. అండ్ హీరో మోటో కాప్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ మనందరికీ తెలుసు, 2-wheeler సెగ్మెంట్ లో ఏథర్ ఎనర్జీ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా హీరో మోటో కాప్ వాళ్ళకి ఆల్రెడీ 36.6% దగ్గరగా వాటా ఉంది. బట్ హీరో మోటో కాప్ వాళ్ళు ప్రెజెంట్ చెప్తున్నది అడిషనల్ గా కంపెనీలో వాటాని పెంచుకుంటూ 39.7% కి వాటాని పెంచుకుంటారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఏథర్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా నేను ప్రీవియస్ గా కూడా డేటా షేర్ చేస్తాను అండ్ అగైన్ చెప్తున్నాను, ఇది థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్ 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లో. ఫస్ట్ ప్లేస్ లో ఓలా ఎలక్ట్రిక్, సెకండ్ ప్లేస్ లో టీవీఎస్ మోటార్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఏథర్ ఎనర్జీ. అండ్ ఈ ఏథర్ ఎనర్జీ రిలేటెడ్ గా హీరో మోటో కాప్ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్న అప్డేట్ తర్వాత చూస్తే నియర్లీ 40% దగ్గరగా వాటా వెళ్తున్నట్టు. అండ్ ఈ కంపెనీ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దివాళీ టైంలో కానీ ఆర్ ఎర్లీ 2025 లో కానీ 2024 దివాళీ ఆర్ 2025 ఎర్లీ స్టార్టింగ్ మంత్స్ లో ఐపీఓ గా మార్కెట్ లోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ ని ఫ్రమ్ మార్చ్ 2024 నుంచి మనం వినడానికి కూడా లైక్ వాళ్ళు డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారు అండ్ ఈ ప్రైస్ లో వాళ్ళు మార్కెట్ లోకి రానున్నారు. ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా 2024 మార్చ్ నుంచి మనం వినడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 2 అప్డేట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి, రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు క్యూఐపీ ద్వారా 1500 crore రైజ్ చేస్తారంటున్నారు కదా, అది సక్సెస్ఫుల్ గా రైజ్ చేశారని చెప్తున్నారు. అంటే ఈ కంపెనీలో 1500 crore పెట్టి స్టాక్స్ ని కొనడానికి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారని ఇలా మార్కెట్ అర్థం చేసుకుంటుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ది, ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉందిలేండి, ఇదేం సర్ప్రైజ్ గా వస్తున్నది కాదు, వీళ్ళ సప్లయర్ అయిన జిన్కో సోలార్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 254 crore సెటిల్మెంట్ మనీ అయితే లభించింది. నెక్స్ట్ ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని ఎంటర్ప్రైజెస్ అండర్ లో ఉంటున్న ఆదాని డిఫెన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 44% వాటాని ఇజ్రాయెల్ బేస్డ్ గా ఉంటున్న డిఫెన్స్ కంపెనీ అయిన ఎల్బిట్ సిస్టమ్స్ వాళ్ళు కొంటున్నారని, ఇలా ఆదాని డిఫెన్స్ సిస్టమ్స్ లో వాటాని కొని అటానమస్ ఏరియల్ టెక్నాలజీస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేయనున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ డేటాని పబ్లిష్ చేశారు. ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. టాప్ 5 బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్స్, ఈ టాప్ 5 బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్స్ విత్ రెస్పెక్ట్ టు వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ ఫాస్టెస్ట్ వెల్త్ క్రియేటర్స్, చాలా త్వరగా కాంపౌండ్ అయిన వెల్త్ క్రియేటర్స్ రిలేటెడ్ గాను మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. సో ఇందులో మీకు లార్జ్ క్యాప్స్ ఉండవు, మోస్ట్లీ లార్జ్ క్యాప్స్ లో అంత త్వరగా కాంపౌండింగ్ ఏం జరిగిపోదు కాబట్టి ఇక అదర్ సెగ్మెంట్స్ లో ఉన్న స్టాక్స్ అండ్ అదాని స్టాక్స్ లో డేటా కనిపిస్తుంది. అండ్ కన్సిస్టెంట్ వెల్త్ క్రియేటర్స్ టైం టు టైం 2018 నుంచి 2023 వరకు ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ని క్రియేట్ చేసిన స్టాక్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. అండ్ ఫైనలీ ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్స్ ఎంత పర్సెంట్ స్ట్రాంగ్ గా సిఏజిఆర్ తో గ్రో అయ్యాయి రీసెంట్ ఇయర్స్ లో, లాస్ట్ 5 years లో అన్న స్టాక్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ Q3 నెంబర్స్ January 11th పోస్ట్ చేస్తారంటున్నారు. సో అక్కడి నుంచి మోస్ట్లీ మనకి ఇతర ఐటీ స్టాక్స్ నెంబర్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ప్రో ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 19th December బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. అండ్ ఫైనలీ కేఫిన్ టెక్నాలజీస్, ఈ కంపెనీ రిలేటెడ్ గా జనరల్ అట్లాంటిక్ వాళ్ళ దగ్గర 48.1% దగ్గరగా వాటా ఉంది. ఆ వాటాలో నుంచి సిగ్నిఫికెంట్ వాటాని ఇవాళ మార్కెట్ లో బ్లాక్ డీల్ ద్వారా సెల్ చేసినట్లయితే అర్థమవుతుంది. యాక్చువల్లీ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు 6% దగ్గరగా వాటాని మాత్రం సెల్ చేస్తా అన్నట్లుగా డేటా ఉంది. కానీ ఇవాళ 20% దగ్గరగా ఈక్విటీ హ్యాండ్స్ మారింది. అందులో మినిమం 10% అయిన జనరల్ అట్లాంటిక్ వాళ్ళది ఉంటుందనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రైస్ ఆల్మోస్ట్ 490 రూపీస్ పర్ షేర్ లో ఎగ్జిక్యూట్ చేసినట్లుగా డేటా కనిపిస్తుంది. మరి చూడాలి ఆ 20% రిమైనింగ్ వాటాని ఎవరు అమ్మారు. జనరల్ అట్లాంటిక్ వాళ్ళ దగ్గర ప్రీవియస్ గా ఉన్న 48.18% వాటా నుంచి ఎంత పర్సెంట్ వాటా వాళ్ళు ఎగ్జిట్ అయ్యారనేది ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా ఉంటున్న 21,450 దగ్గర గమనించండి. ఇఫ్ అది బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ ఇంకొక 100 పాయింట్స్ దగ్గర 21,550 దగ్గర రెసిస్టెన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఇవాళ గమనించారా ఫస్ట్ లెవెల్ లో రెసిస్టెన్స్ కొంచెం డిప్ అయింది. మోస్ట్లీ కన్సాలిడేట్ అయిన లెవెల్ ఈ 20 పాయింట్ జోన్ 21,350 టు 21,330 అది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఈవెన్ ఇవాళ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్ తీసుకున్న ఈ జోన్ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఈ 20 పాయింట్ జోన్ ఫెయిల్ అయితే 21,240 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ గా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ పరంగా ఎవరైనా నెగిటివ్ గా థింక్ చేయాలి, స్ట్రాంగ్ నెగిటివ్ గా చూడాలనుకుంటున్నానంటే దెన్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ అయినా అట్లీస్ట్ ఆ ఇవాల్టి లోన్ అయినా మార్కెట్ బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఇవాళ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న జోన్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయి డౌన్ సైడ్ కి వస్తున్నా ఈ జోన్ ఇంపార్టెంట్ 47,630 అండ్ అప్ సైడ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్ గా 48,500 అబౌవ్ 48,650. అండ్ నేనైతే మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ మీకు ప్రీవియస్ గా చెప్పింది 21,000 టు 21,500. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ మూవ్ ఇంత షార్ట్ పీరియడ్ లో వచ్చేస్తుందని. అండ్ ఇలాంటి మూవ్స్ లో ఇంకా రేంజ్
రేంజ్ బౌండ్నెస్ ని మాట్లాడుకోవడంలో నాకు కంఫర్ట్ అయితే అనిపించట్లేదు. కమింగ్ డేస్ మార్కెట్ ఎప్పుడైనా కొంత కన్సాలిడేట్ అవుతుంది అన్నప్పుడు అగైన్ రేంజ్ గురించి మాట్లాడతాను. టిల్ దెన్ మార్కెట్ లో ఈ రేంజ్ ని కూడా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఐ హోప్ మీకు అర్థమవుతుందని. ఒక ట్రెండింగ్ డైరెక్షన్ లో మార్కెట్ అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇది రేంజ్ అని మాట్లాడుకోవడంలో కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ కంఫర్ట్ డెవలప్ అయినప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ మాట్లాడచ్చు అనిపించినప్పుడు అగైన్ ఛానల్లో డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ మార్కెట్ లో రేంజ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.